విశాఖ వాసుల ఎన్నో ఏళ్ల మెట్రో కళ త్వరలో నెలవేరనుంది. సరికొత్త ప్లాన్తో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఆ దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష చేపట్టారు. 2017 మెట్రో పాలసీ ఆధారంగా ఫండింగ్ మోడల్స్ పై చర్చించారు. ఈ రెండు నగరాల్లోనూ కోల్కతా డబుల్ డెక్కర్ విధానంలో 23 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. హైవేలు ఉన్న చోట డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్లు, విజయవాడలో రామవరపాడు నుంచి నిడమనూరు వరకు 4.7 కిలోమీటర్ల వరకు డబుల్ డెక్కర్ విధానంలో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు. కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుకు 100% కేంద్ర ప్రభుత్వమే చెల్లించిందన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, అదే విధానంలో ఏపీకి కూడా 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. అసలు ఈ డబుల్ డెక్కర్ మోడల్ ఎలా అంటే కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్ రానుంది. మొత్తంగా 18 మీటర్ల ఎత్తులో కొన్ని చోట్ల మెట్రో రైలు నడవనుంది. రోడ్డుపై 10 మీటర్ల ఎత్తున మెట్రో రైలు నడిచేలా తొలుత ప్రతిపాదించారు. జాతీయ రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చోట్ల కేంద్రం పై వంతెనలు ప్రతిపాదించింది. విజయవాడ, విశాఖ నగరాల మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారిలోనూ కొన్ని చోట్ల పై వంతెనలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి ప్రాంతాల్లో మారిన కొత్త డిజైన్ ప్రకారం మెట్రో రైలు 18 మీటర్ల ఎత్తులో వెళ్లనుంది. దీని ప్రకారం కింద రోడ్డుకు 10 మీటర్ల ఎత్తులో ఫ్లైఓవర్, దానిపై మరో 8 మీటర్ల ఎత్తులో మెట్రో ట్రాక్ రానుంది. ఫ్లైఓవర్ దాటాగా మళ్లీ 10 మీటర్ల ఎత్తులోనే మెట్రో రైలు నడవనుంది.